తెలంగాణ భవన్లో కీలక సమావేశం. అందుబాటులో హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఎమ్మెల్యేలతో భేటీ ఉన్నారు. సో రైతు రుణమాఫీపై చర్చకు సంబంధించిన బ్రేకింగ్ వార్త. రైతులతో కలిసి ఆందోళనలకు సిద్ధమవుతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రుణమాఫీపై ఆందోళనలకు బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేసిందని, కొందరికి మాత్రమే రుణమాఫీ చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రుణమాఫీ జరగని రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. మేము త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం. మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా ఒక స్పష్టమైన కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడే విధంగా, రైతులందరినీ కూడా జాగృతపరిచే విధంగా, రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా, రైతులందరికీ రైతు భరోసా అందేదాకా కూడా మేము రైతులకు ఒక కార్యాచరణ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓ పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా తీసుకుపోతున్నాం. త్వరలోనే ఆ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. నిజామాబాద్ వంటి పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ తరహా కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇందుకు సంబంధించి ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని భావిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం ఏ విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో చర్చిస్తోంది. ఈ కీలక భేటీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేత హరీష్ రావు హాజరై ఎమ్మెల్యేలతో సమాలోచనలు జరుపుతున్నారు. మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్న రాకేష్, ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది? ఎమ్మెల్యేల వైపు నుంచి కూడా ఏమైనా సూచనలు తీసుకున్నారా? ఎలా ఉండబోతుంది? పూర్తిగా ఒక ఆందోళన కార్యక్రమం నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ స్టార్ట్ చేసినటువంటి కంప్లైంట్ సెల్కి కాల్ సెంటర్కి 1,16,000 మంది రైతులు కంప్లైంట్ చేశారు, ఫిర్యాదులు చేశారు. మాకు రైతు రుణమాఫీ కాలేదని. దీంతో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రైతులకు రాలేదు, చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారం సగం మంది 47 లక్షల మంది రైతులు ఉంటే 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. కాబట్టి ఇంకా సగానికి పైగా రైతులు రుణమాఫీ అందని వాళ్ళు, పొందని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కలుపుకొని ఒక ఆందోళన నిర్వహించాలి. దానికోసం ఒక నినాదాన్ని కూడా తయారు చేశారు. ఇంతకుముందే ప్రెస్ మీట్లో దాన్ని ప్రకటించారు. సంపూర్ణ రుణమాఫీ. ఈ సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా, ప్రతి రైతుకు రుణమాఫీ వచ్చేదాకా వదిలిపెట్టలేదు. బీఆర్ఎస్ ఖచ్చితంగా ముందుంటుందంటూ ప్రకటించారు. దాంతోపాటుగా ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి పర్యటిస్తూ దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ వెళ్ళారో ఆ టెంపుల్స్ అన్నిటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజిట్ చేస్తారు. ముఖ్యంగా హరీష్ రావు విజిట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజలు కూడా జరుపుతామంటూ ప్రెస్ మీట్లో చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాలు చెప్పి రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ మీద ఒట్లు వేసి చేయలేదు. కాబట్టి ఆ అరిష్టం రాష్ట్రానికి తగులుతుంది. అందుకని దేవుళ్ళని వేడుకుంటాం. ఇదొక కార్యక్రమంగా కూడా బీఆర్ఎస్ నిర్వహిస్తుంది. హరీష్ రావు నేతృత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే సీఎం రేవంత్ ప్రమాణం చేశారో అక్కడికి ఆ టెంపుల్స్కి వెళ్ళి విజిట్ చేస్తారు. రెండోది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి డిస్టిక్ రేంజ్ వరకు, డిస్టిక్ నుంచి స్టేట్ వరకు ప్రతి చోట్ల రైతులతో కూడినటువంటి కమిటీలు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రుణమాఫీ కాని రైతులు ఎంతమంది ఉన్నారు, ఏ కారణాలతో వాళ్ళకు రుణమాఫీ కాలేదు, ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలు ఏంటి, దాంతోపాటు ప్రభుత్వం ప్రకటించినటువంటి కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ సెల్స్, కలెక్టర్ ఆఫీస్లో గ్రీవియన్స్ సెల్స్ ఏర్పాటు చేశారు. వాటిల్లో ఎంత మేరకు పరిష్కారం అవుతున్నాయి, వీటన్నిటినీ గుర్తించి గమనించి ఆ డేటా అంతా తీసుకొని ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలి. ప్రభుత్వాన్ని కొంత ఒత్తిడికి గురి చేయాలి. ఖచ్చితంగా రుణమాఫీ జరిగేలాగా చూడాలనేది ఇప్పుడు ఇమ్మీడియట్గా తీసుకునేటువంటి ప్రణాళికగా తెలుస్తుంది. ఆ తర్వాత రైతు భరోసా. రైతుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఎవరికైతే రుణమాఫీ అవుతుందో, ఎవరికైతే రుణమాఫీ అయ్యిందో వాళ్ళకు మాత్రమే భవిష్యత్తులో రైతు భరోసా వస్తుందంటూ కొంత ప్రచారం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అవసరమైతే ప్రభుత్వం వద్దకి ఈ డేటా అంతా కూడా ఎంతమందికి రుణమాఫీ కాలేదు, ప్రస్తుతం బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి కాల్ సెంటర్కి వచ్చినటువంటి డేటా, గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇస్తున్నటువంటి సమాచారం, వీటన్నిటిని కూడా రైతులు లిస్ట్ అవుట్ చేసి ఆ పూర్తి నివేదికను సిఎస్కి కూడా పార్టీ తరఫున సబ్మిట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది. సిఎస్ అపాయింట్మెంట్ తీసుకొని ఇంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు, పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ అయిందని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇన్ని లక్షల మందికి రుణమాఫీ కాలేదని ఒక
లిస్ట్ని సిఎస్కి సబ్మిట్ చేయబోతున్నారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ముందుగా ఆందోళనలు ఉంటాయి. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలాగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ వెంటనే ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రమాణం చేసినటువంటి గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళకు కూడా విజిట్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత స్టెప్లో రైతు భరోసా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జూన్ జూలైలో రైతు భరోసా ఇచ్చాం, కానీ ఇప్పుడు ఆగస్టు ఎండింగ్కి వస్తున్నప్పటికీ రైతు భరోసా రాలేదు. పెంచినటువంటి డబ్బులో లేకపోతే అసలు రైతు బంధు అయినా ఇప్పటికి ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర లేదు అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాబట్టి ఆ దిశగా రైతు భరోసాను వెంటనే రైతుల అకౌంట్లోకి వేయాలని డిమాండ్ చేస్తూ మరో రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు, 6 గ్యారంటీల స్కీమ్లపైన ఎట్లా ముందుకెళ్ళాలి, ఇంకొంత స్పీడప్ చేయాలి, గ్రామ స్థాయిలో కమిటీలు నిర్వహించి అవసరమైతే పార్టీ కమిటీలతో పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు రైతులతో కూడినటువంటి రైతు కమిటీలు కూడా నిర్వహించాలనేది ప్రణాళికగా భావిస్తున్నారు. ఇది ప్రైమరీ మీటింగ్ మాత్రమే. అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఇనిషియేట్ తీసుకొని ఒక మీటింగ్ ఇమీడియట్గా నిర్వహిస్తున్నారు. దీని తర్వాత వీళ్ళంతా మళ్ళీ ఒకరోజు కేసీఆర్ దగ్గర సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లోనో ఎక్కడో దగ్గర సమావేశం అవుతారు. ఆ తర్వాత ప్రణాళికను, భవిష్యత్ కార్యాచరణని స్టెప్ బై స్టెప్ ప్రకటించేటువంటి ఛాన్స్ కూడా ఉంది. మొత్తంగా అయితే రైతు రుణమాఫీ వేదికగా సంపూర్ణ రుణమాఫీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి రైతులను కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్, డీటెయిల్స్ అందించినందుకు. పూర్తి